So, Hi, Ma. hi sir, heartily welcome. How are you? Fine sir. You are from which place? Nellore. Manellur. Come Manellur. మా వైఫ్ ది నెల్లూరు. సో ఆవిడ నెల్లూరు. అవునా సార్? అందరికీ నమస్కారం. ప్లీజ్ we'll enjoy the program, don't worry. I want to thank a lot of people. You made this occasion successful. as a chairman నాకు 24 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. అది ఎవరు మీరు గెలిపించిన కౌన్సిలర్లు, చదువు రాదు ఏమి రాదు, కానీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ టుడే. నా దగ్గర వచ్చినాక కౌన్సిలర్ అయినాక చాలా మంది లా కూడా చేసినారు. నేను ఎప్పుడు ఒకటే నమ్మేది, లేడీస్ నమ్ముతా. ఎందుకంటే యు ఆర్ ద పవర్. హౌస్ వైఫ్ అంటారు. వాట్ ఈస్ హౌస్ వైఫ్? You are not become housewife still. You have lot of time. You can't answer it. ఈ అబ్బాయి ఇంకా ఏమి కానీ అప్పుడు హౌస్ వైఫ్ అంటే తెలుసా మీకు? చాలా కష్టమైన పనిరా. తెలుసా మీకు? తెలుసా? పెళ్లి కానీ తెలుసా? హౌస్ వైఫ్ అంటే చాలా కష్టమైన పనిరా. ఎందుకంటే కొందరు ఉద్యోగాలు చేస్తా అంటారు, 10,000 20,000 వస్తుంది. పాపం సీదే వేరే గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు మా కమిషనర్ ఉన్నాడు, మొత్తం మున్సిపాలిటీ అంతా చూసుకుంటాడు. అలానే మీ అమ్మలు, మీ నాన్నలు, దే టేక్ కేర్ ఆఫ్ యూ. 10,000 వచ్చినా కానీ ఎలా సర్దాలా ఏమి అని చెప్పేది. హౌస్ వైఫ్ అంటే తొందరగా చిన్న పని కాదు. 10,000 వచ్చిందంతో ఎలా చేయాలా, నేను ఎలా సర్దాలా ఇల్లు, అదే నాకు మీ మీద చాలా నమ్మకం. సో జనవరి నుంచి ఇంతకుముందే నేను ఒక యాప్ వదిలే, హౌస్ వైఫ్స్ అని. మళ్ళీ దాన్ని టేకప్ చేద్దాం. బికాస్ మీరు మీ ఇల్లుని ఎంత శ్రద్ధగా చూస్తారో ఈ ఊరిని కూడా అంత శ్రద్ధగా చూస్తారు. ఎస్పెషల్లీ మా కౌన్సిలర్స్ నోట్లో దే ఆర్ వెరీ గ్రేట్. నిజం, నాకు హెల్త్ బాగలేదు, కాళ్ళు బాగలేదు, చెయ్యి బాగలేదు, అయినా కానీ ఈ ఛాలెంజ్ని మా కౌన్సిలర్లకు వదిలిపెట్టాయి. దే హావ్ డన్ బ్యూటిఫుల్, ఎక్సలెంట్. దేర్ ఇస్ నో దాన్ని డిస్క్రైబ్ ఎలా చేయాలో నాకు తెలియకుండా ఉంది. సో ఒక బిగ్ క్లాస్ ఫర్ మై కౌన్సిలర్స్. అలానే పేరు చదివితే చాలా ఉంది. There are a lot of people. మా రిజ్వానా ఈవెంట్ మేనేజర్ షారులరా, she has taken a lot of time. మామూలుగా అమ్మాయి ఏదో, she is not a housewife. She earns a lot of money. Mira. Sushila, my counselor.
మైక్ ఇవ్వరా. సరే ఏంటి సార్ నేను సూపర్ సార్కి ఒక మంచి అక్కడే ఒక మంచి బీటమ సాంగ్ ప్లే చేయరా. సార్ కూడా డాన్స్ వేయాలనిపించిందంట. బాబుని పిలిస్తే ఏంటి బాబుని పిలుస్తున్నా నన్ను పిలవట్లేదు అంటున్నారు కాబట్టి సార్ చెప్పాలి. నెల్లూరు మీ నెల్లూరు అల్లుడు గారు ఇక్కడ నెల్లూరు అంతే సార్. ఇక్కడ నెల్లూరు నెల్లూరేనా? ఎక్కడైనా ఎప్పుడైనా నెల్లూరు నరజాలు అంటే చాలా సూపర్. అందులో మీరు నెల్లూరు నెల్లూరులో మీది నెల్లూరే మాది నెల్లూరు. నెల్లూరు కాబట్టి ఇప్పుడు ఎదురు చెప్పు మాట్లాడేది 12 o'clock పైన మాట్లాడదాం అవునా కదా. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం ఇంకొంతసేపు. హలో మీసాల పిల్ల తాతత్రి ఎంజాయ్ చేస్తున్నారా? yes sir. నేను ఒక చెప్పాలి. నా నాన్న నా పెద్దనాన్న నా తాత నా పెద్ద తాత ఇంత చేశారు మీకు. they love you a lot. అయితే నేను పెద్దనాక నేను చాలా చేస్తాను మీకు. చాలా ఎక్కువ రెడీ అయినాడంట అప్పుడే. అంతేనా? హలో తాడిపత్రి, మీ న్యూ ఇయర్ బాగుందా? ఈ న్యూ ఇయర్ నాకు చాలా 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 స్పెషల్. ఎందుకంటే మీతో సెలబ్రేట్ చేస్తున్నాను కాబట్టి. థ్యాంక్ యూ. గుడ్ లక్. సో నిజంగా సూపర్. ఒక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గట్టిగా క్లాప్స్ అండి షార్గా. సార్ అంతేనా ఇంకేం లేదా? సార్ నిజంగా ఒక్క మాట అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. సార్ అడగచ్చా లేదా సార్? ఒక చిన్న ఫోటో. చాలా బాగా డాన్స్ చేస్తావు. నువ్వు ఎట్లా అంటే పట్టుకుంటావు. సో థ్యాంక్ యూ సో మచ్. మరి మన క్లాసికల్ పర్ఫార్మెన్స్ కి ఒక చిన్న ప్రైజ్ మనీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా మాస్ గా ఉన్నారు సార్. ప్లీజ్ ఏమనుకోకపోతే ఒక చిన్న మాట అడగాలనుకుంటున్నాను. మీకు పెళ్ళయిందా లేదా సార్? మీకు పెళ్ళయిందా లేదా అని అడుగుతున్నారు సార్. నా ఇంటి వస్తానే ఉన్నారు. అవునా సార్? అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. నిజంగా చాలా అందంగా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఏమనుకోవచ్చు సార్, చెప్పాలనిపించింది చెప్పేశారు. సో మీరు ఊరు మాస్ అని నేను వింటున్నాను, వీళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి అలా ఏం లేదు సార్. మిమ్మల్ని మీ మాటల్లోనే అర్థమైపోతుంది. సో మరి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నేను వెయిట్ చేస్తున్నాను మీ పర్ఫార్మెన్స్ కోసం. నా పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఏం లేదు, వాళ్ళ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయితే దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. మాకు మంచి పాట పెడితే బాగుంటుంది. ఇంకా ఒక్కసారి మాస్ బీట్ సాంగ్ ఒక చిన్న లిటిల్ పెట్టాను. కావాలా పాట కావాలా డీజే సాంగ్ కావాలా.
కాబట్టి ఈ హుషారు ఎప్పుడు ఇలానే ఉండాలి ఈవెంట్ అయిపోయేంత వరకు. సో రెడీయా బాబు? నువ్వు కూడా చాలా చక్కగా మాట్లాడాను. నీ పర్ఫార్మెన్స్ కూడా నేను చూడాలనుకున్నాను. ఓకేనా? ఓకేనా? ఓకే రెడీ. సో రెడీ, బ్యాక్ టు బ్యాక్ ఇదే హుషారు.